ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధులైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడుగా తండ్రి, ఎవరికి మాటలైతే అవసరమన్నాయో మాటల చేత మా అందరినీ బలపరిచి ఆదరించి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథపు 116వ అధ్యాయం 6వ వచనం. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. Psalms chapter 116 verse 6, I was brought low and he helped me. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమంది లోగా ఫీల్ అవుతున్నారండి? అంటే కృంగిపోయిన స్థితిలో, లేకపోతే ఇంకేం లేదు నా జీవితంలో అనే ఒక వస్తుంటుంది కదా అప్పుడప్పుడు మనకు ఆలోచన. ఎంత పాజిటివ్గా మనం ఉండాలనుకున్నా కూడా దుష్టుడు ఎక్కడో ఒక చోట మనల్ని నెగిటివ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. రాత్రంతా కూడా దేవుని స్తుతించి ఎంతో హ్యాపీగా నిద్రపోతాం. దేవుడిచ్చినటువంటి ఉదయకాలం లేచిన తర్వాత ఆయన స్తుతించి మరి హ్యాపీగా ఉండాలనుకుంటాం. కానీ అప్పుడే ఏదో ఒకటి గుర్తొస్తుంది. అరే ఇంకా ఇది కాలేదు కదా, ఇంకా ఇది జరగాలి కదా, ఇంకా ఇదే పరిస్థితిలో ఉంది ఏంటి, ఇలా ఎన్నో ఆలోచనలు మన జీవితంలో రావడం వల్ల ఆనందంగా ఉల్లాసంగా ఉండాల్సిన మనము ఆ హ్యాపీనెస్ల నుంచి మళ్ళీ ఏమైపోతాం, లో అయిపోతుంటాం. మానవుడిగా మనం అందరి జీవితాల్లో ఇవన్నీ కూడా సహజంగా జరుగుతుంటాయి. కానీ ఎవ్రీ టైం రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. ప్రతి క్షణము కూడా దేవుళ్ళో ఆనందించగలిగితే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం కృంగిపోక చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు కృంగుదల, నిరాశను మనం ఈజీగా జయిస్తామండి. దేవుడు లేకుండా ఏ పరిస్థితిని కూడా జయించలేము. మరి ఈ కృంగుదల, నిరాశ అనేది సాతాను యొక్క బలమైన ఆయుధాలు అనమాట. ఇప్పుడు మానవుని ఎలా పడేవేయాలి, మానవుని ఎలా కృంగదీయాలి అని సాతాను కూడా టీంతో ఒక పెద్ద ప్లాన్ చేసిందండి. కాబట్టి అందరూ ఎక్కడ పడిపోతున్నారంటే ఎక్కువ శాతం మంది డిప్రెషన్లోనే పడిపోతున్నారు. ఎప్పుడు లోగా ఉంటున్నారో మానవుని జీవితం అక్కడ ఎక్కువగా సాతానికి స్థలం అయిపోతా ఉందన్నమాట. కాబట్టి ఈరోజు లేచినప్పటి నుంచి ఈ ఆయుధాన్ని ప్రతి ఒక్కరి మీద దుష్టుడు ప్రయోగిస్తూనే ఉన్నాడండి. కాబట్టి దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు కృంగి ఉంటున్నప్పుడు నేను నిన్ను రక్షిస్తాను. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీ రక్షకుడిని అని దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. యేసయ్య యొక్క జన్మదిన వేడుకలు ఎంతో సంబరంగా చేసుకున్నాం కదా, మరి ఎంతో హ్యాపీగా ఉన్నాం కదా. మరి ఆ హ్యాపీనెస్ అప్పుడే వెళ్ళిపోయిందా? లేదండి. ఈ హ్యాపీనెస్ని మన జీవితంలో ఎప్పుడు కొనసాగించుకోవాలి. క్రిస్మస్ అనేది ఒక రోజు కాదు, దేవుడు మన హృదయంలో ఉన్న ప్రతిరోజు మన క్రిస్మసే. అందుకనే దేవదూతలు చెప్పినారు కదా, మరి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏ రోజు చదివినా ఆ మాట నేడు అనేది నేడే అనమాట. అది పాస్ట్ టెన్స్ కాదు అది. కాబట్టి ఎప్పుడు నువ్వు చదివినా, బైబిల్ తీసి ఓపెన్ చేసి చదివినా కూడా నేడు రక్షకుడు నీ కొరకు పుట్టినాడు. కాబట్టి మన జీవితంలో ఉన్న దేవుడు మరి నేడుగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు. కాబట్టి అందుకు మనం కృంగిపోవాలి. మరి దేవుని దూత చెప్పిన మాట ఇది, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి ఆ గొప్ప రక్షకుడే చెప్తున్నాడు కదా, నువ్వు కృంగి ఉండగానే నేను రక్షిస్తాను. నేను రక్షకుడుగా ఉన్న దేవుడు మనల్ని విడిచిపెడతాడు. మరి దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడండి. కృంగిన సమయంలో మనల్ని లేవనెత్తుతాడు, పడిపోయిన స్థితుల్లో మనల్ని నిలబెడతాడు. లోకములో మనకున్నటువంటి ప్రతి సమస్యలు ఆయన ఆల్రెడీ ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు, జయించాడు. కాబట్టే నేను లోకమును జయించున్నాను, కాబట్టి మీరు కూడా జయించండి అని చెప్పాడు. ఎన్నోసార్లు కృంగిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి, నిరాశపడాల్సిన పరిస్థితులు వస్తాయి. మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి. మరి క్రిస్మస్ అంతా ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం, మరి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మళ్ళీ నార్మల్ అనిపిస్తుంది. కానీ ఈ నార్మల్ ఎక్కడి నుంచి వస్తుంది? దుష్టుడి నుంచి వస్తుంది. మనం నార్మల్ కాదండి, మనం చాలా గొప్ప వాళ్ళం. ఎందుకంటే మన జీవితంలో ఎవరున్నారు? రక్షకుడు ఉన్నాడు. మనము అసాధారణమైన రీతిగా బ్రతకాలి. చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా, దుష్టుడు ఎన్ని రీతిలుగా మనల్ని కృంగ చేయాలనుకున్నా, మనకు ఉండాల్సినది ఏంటి తెలుసా? విశ్వాసం. విశ్వాసంతోనే ఒక ప్రతి వ్యక్తి నిలబడగలుగుతాడు. విశ్వాసం అనేది కనిపించే వాటిని ఎప్పుడు చూడదు, కనిపించని వాటిని చూసి నమ్ముతుంది. ఎప్పుడైతే నీ జీవితంలో ఆ విశ్వాసాన్ని కలిగి నువ్వు ముందుకు సాగగలుగుతావో అప్పుడే పరిస్థితులు ఎంత ఇదిగా నీకు కనిపించినా, పరిస్థితులు ఎంత కృంగదీసేవిగా ఉన్నా,
పరిస్థితులు ఎంతగా బాధపరిచేవిగా ఉన్నప్పటికీ కూడా మరి దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నా రక్షకుడు ఉన్నాడు. రక్షకుడు ఉన్నప్పుడు ఎందుకు భయపడతాం? యుద్ధంలో యుద్ధ కవచం ఉన్నప్పుడు సైనికుడు భయపడ్డు కదా, యుద్ధ కవచం లేకుంటేనే భయపడతాడు, యుద్ధంలో ఆయుధాలు లేకపోతే భయపడతాడు. మరి ఆయుధాన్ని, సంరక్షణని అన్ని ఇచ్చిన దేవుడిని కలిగినటువంటి నీవు దుష్టుడు వేసేటువంటి ఆ బాణాలు చూసి ఎందుకు భయపడుతున్నావు? నీకు దేవుడు ఆల్రెడీ నిన్ను కవచముతో కవర్ చేశాడు, దుష్టుడు భయపెట్టిస్తున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా నువ్వు కూడా యుద్ధం చెయ్యి, పోరాడు. అంతేగాని ఈ దుష్టుడు వేసిన ప్రతి ఆయుధానికి కూడా నువ్వు కృంగిపోతూ కూర్చుంటే నువ్వు దిగజారిపోతావు. సాతాను వేసేటువంటి యొక్క పన్నాగముల నుంచి మనం తప్పించుకునే వారిగా ఉండాలి. అందుకనే అపవాదికి చోటు ఇవ్వద్దండి అంటున్నాడు దేవుడు. ఒక్క ఆలోచనకి కానీ మన జీవితంలో చోటు ఇచ్చామంటే కృంగిపోవడం అనేది అక్కడే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మన ఆలోచనల్ని బంధిస్తాడు దుష్టుడు. మన ఆలోచనలోకి అనేకమైన రీతులుగా మనల్ని ఓడిపోవాలని చెప్పి ఎన్నో ఆలోచనలు తీసుకొస్తాడు. ఈ ఆలోచనలో మొదలైనవే మనల్ని క్రమక్రమములుగా చింతలోకి నడిపిస్తాయి. అందుకనే దేవుడు 1 పేతురు 5వ అధ్యాయంలో చెప్పాడు కదా, నీ చింత యావత్తు నా మీద వేయండి అని. మరి చింత యావత్తు ఆయన మీద వేయమన్నప్పుడు మనం ఎందుకు చింతిస్తూ కూర్చోవాలి? డిప్రెషన్ అనేది చింతిస్తుంటుంది అనమాట. మాట మాటికి ఒకే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడే మనం ఎక్కువగా కృంగిపోతాం, అప్పుడే మనం చాలా లో అయిపోతాం. ఒక్కసారి మనం లో అయిపోయినామంటే సాతానికి చాలా ఈజీ అనమాట మన మీద దాడి చేయడం. ఇది అవిశ్వాసుల కంటే కూడా విశ్వాసుల పైన ఎక్కువ దాడి జరుగుతుందండి. ఎందుకంటే మరి విశ్వాసి అని పిలువబడుతున్నటువంటి నీ జీవితంలో ప్రతిదీ పరీక్షే. ప్రతిరోజు కూడా ఒక పరీక్ష గుండా నువ్వు దాటుతూనే ఉంటావు. కాబట్టి ప్రతి పరీక్ష చూసినప్పుడు భయపడుతూ వెనుదిరిగి చూడకుండా ఈ పరీక్షలో నేను నిలబడాలి, నాతో కూడా నా రక్షకుడు ఉన్నాడు అని నమ్ముతూనే నువ్వు ఆ విజయాన్ని చూస్తావు అనమాట. కాబట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిరాశపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ విశ్వాసముతో నాతో దేవుడున్నాడన్న ధైర్యంతో నువ్వు అడుగులు ముందుకే తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. ఎందుకంటే యోర్దాను దేవుడు దాటమన్నప్పుడు యాజకుల్ని మందసమును మోస్తూ ముందుగా ప్రవాహంలోకి వెళ్ళమన్నాడండి దేవుడు. ఎప్పుడైతే యాజకుల యొక్క పాదాలు నీటిని తాకాయో అప్పుడే ఆ యొక్క ప్రవాహం అనేది ఆగిపోయింది. అలాగే విశ్వాసుల యొక్క జీవితంలో కూడా ఈ ప్రవాహం అనే సంద్రంలోకి వెళ్ళాలి. అప్పుడే దేవుడి యొక్క శక్తి నువ్వు చూడగలుగుతావు. లేదు నేను వెళ్ళలేను, ఈ ప్రవాహాన్ని చూసి నేను భయపడతాను, ఇక్కడ ఆగిపోతాను అంటే ఆ రోజు కూడా యోర్దాను ఆగిపోయే విధంగా మరి యాజకులు చూసిండే వాళ్ళు కాదు. దేవుని నమ్మారు. అంత ప్రవాహంలో కూడా మందసాన్ని తీసుకుని వెళ్ళరు. వాళ్ళ యొక్క పాదాలు తాకినప్పుడే ఆ వాటర్ అక్కడ ఫ్లో అవ్వడం అనేది స్టాప్ అయిందంటే ఆలోచించండి. నువ్వు వేస్తుంది నీ ఒక్క అడుగులు కాదండి, నీతో పాటు నడుస్తుంది ఎవరు తెలుసా? రక్షకుడు. సమస్త సృష్టి ఆయనకి లోబడుతుంది, సమస్త పరిస్థితులు ఆయనకు లోబడతాయి. కాబట్టే నువ్వు నమ్మాలి. ఆయన ఎంత శక్తివంతుడో నువ్వు నమ్మాలి. ఆయన ఎంత అద్భుత కార్యాలు చేయగలిగిన వాడో నువ్వు నమ్మాలి, తెలుసుకోవాలి. విశ్వాసిగా మన తండ్రి ఎంత శక్తివంతుడో మనం ఎరిగితే పరిస్థితులు ఆయన ముందు ఎంత చిన్నవో తెలుసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి పరిస్థితుల్ని చూసేవారుగా ఉండకుండా, ప్రవాహాన్ని చూసేవారుగా ఉండకుండా అడుగులు ముందుకేసేవారుగా మన జీవితాల్లో ఉండాలి. అడుగులు ముందుకేసినప్పుడే ఏ పరిస్థితులైనా అవంత కవిగా దేవుడు ఆపివేస్తాడు. మన అవిశ్వాసం అనేది ఏం చేస్తుంది అంటే దేవుడి కార్యాలు మనం చూడకుండా చేస్తుంది. కాబట్టి అవిశ్వాసము లేకుండా విశ్వాసంగా ఉండడానికి దేవుడి సొంత మనం ప్రార్థన చేయాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు హిమ్ కదా. దేవుడిని నమ్మిన వారికి సమస్తము కూడా సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు నేను మానవులు కాబట్టి మనకు అన్నీ అసాధ్యంగా కనిపిస్తాయి. ఆయన సృష్టికర్త అంటే ఒక మాటతో సమస్త సృష్టిని కలిగజేసిన దేవుడికి నీ పరిస్థితితో ఆయన మాట్లాడడం ఎంతసేపు? కానీ కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడి ప్రణాళికలు, దేవుడి కార్యాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు నీ పట్ల చాలా ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు అలజడులు, కొన్నిసార్లు ప్రవాహాలు, కొన్నిసార్లు సముద్రాలు, కొన్నిసార్లు ఎడిక్కో గోడలు నీ ముందు వచ్చి నిలబడతాయి. వాటిని చూస్తూ నువ్వు కృంగిపోవద్దు, వాటిని చూస్తూ నిరాశపడద్దు. ఎరిక్కో గోడల్ని కూల్చిన దేవుడు, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, యోర్దాను నదిని ఏకదాటిగా ఆపివేసినటువంటి గొప్ప దేవుడు ఆ రోజు ఉన్నాడు, ఈ రోజు ఉన్నాడు, ఇప్పుడు ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి ఆయన నిన్ను నడిపిస్తాడు. విశ్వాసముతో నీ చేయిని ఆయనకు అప్పగించిన ముందుకు సాగినట్లయితే నీ జీవితంలో దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు చూడగలుగుతావు. ఒకటి కృంగిపోవద్దు, నీ రక్షకుడు నీతో కూడా ఉన్నాడు. నీ చేయి పట్టి నడిపించే దేవుడు నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. కాబట్టి కలవరపడక, అధైర్యపడక, అవిశ్వాసానికి చోటియక,
కృంగిపోక మరి రానున్నటువంటి నూతన సంవత్సరంలో ఇంకా నూతనమైన ఆశీర్వాదాలు నేను పొందుకుంటాను, ఇంకా దేవుడి యొక్క అద్భుత శక్తి నేను పొందుకుంటానని విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. ఎక్కడ లో అయ్యే ఛాన్సే ఉండదన్నమాట. కాబట్టి ఏ పరిస్థితుల్లో దుష్టుడిని జీవితంలో తీసుకొస్తున్నాను చెప్పు, నా దేవుడి వీటన్నిటికంటే చాలా గొప్పవాడని, అప్పుడు దుష్టుడు మన నుంచి పారిపోతాడు. కాబట్టి దుష్టుడికి మన జీవితంలో ఎక్కడ చోటు ఇవ్వకుండా ఆయన వైపు చూసి ముందుకు సాగుదాము, అద్భుతమైన కార్యాలు చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. మేము కృంగి ఉండగా మమ్మల్ని రక్షించే దేవుడు, మా రక్షకుడు తండ్రి. విశ్వాసంతో నీతో పాటు అలుగులు వేస్తూ ప్రతి పరిస్థితిని మేము జయించి నమ్మకంగా నిలబడి అద్భుతాలు చూసే విధంగా మా అందరికీ శక్తినివ్వమని, మా మనోనేత్రాలు తెరచి నీ వైపు చూసే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.